ఇది క్రూజ్ మీద మన లాస్ట్ డే 7. ఉదయాన్నే వాటర్ ఏరోబిక్స్తో స్టార్ట్ చేసాం. ఆవిడ ఇన్స్ట్రక్ట్ చేస్తుంది ఏమేమి చేయాలి, వార్మప్, నెక్స్ట్ ఒక ½ అన్ అవర్ సెషన్ అనమాట. ఇది ఫ్లో రైడర్. ఈ వాటర్ ఇలా వస్తూ ఉంటుంది, దీని మీద మనం సర్ఫ్ బోర్డ్ ఇస్తారు వాళ్ళు, మనం సర్ఫ్ చేయొచ్చు అనమాట. వాకింగ్ ట్రాక్ దగ్గర ఆన్ బోర్డ్ ఫిట్నెస్ సెంటర్ ఉంది. ఇది ఇక్కడ ఉన్న జిమ్. చాలా పెద్ద జిమ్ ఇది. ఒకేసారి చాలా మందిని అకామిడేట్ చేయగలదు. అన్ని రకాల జిమ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి ఇక్కడ. మీద నుంచి వేలాడేవి, స్టేర్స్ క్లైంబింగ్, అది స్టేర్స్, అక్కడ కార్డియో, వెయిట్స్, అన్ని రకాలు ఉన్నాయి. సైక్లింగ్, అక్కడ బీచ్ వ్యూతో, ఓషన్ వ్యూ అని జిమ్ చేయొచ్చు. సో చాలా పెద్ద జిమ్నేజియం ఉంది ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడ పింగ్ పాంగ్ కూడా ఉంది. పింగ్ పాంగ్ ఆడుతున్నారు. ఇక్కడ ప్యాడిల్స్, బ్యాగ్స్ కూడా ఉంటాయి, సో మనం తీసుకొని ఆడొచ్చు. ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ ఉంది. మార్ష్మెల్లో కప్ కేక్స్ మీద చాక్లెట్ వేసిస్తున్నాడు. గెట్ ఫ్రూట్ అండ్ రెడ్ వెల్వెట్. Yes. You want to put together? No, separate. You can put it on the same plate. How many red velvet? Red velvet, one. Thank you. Next please. ఇక్కడ కాటన్ క్యాండీ కూడా ఉంది. $295 ఇది. ఇందాక చాక్లెట్ ఇంక్లూడెడ్, ఇది $295. అది నాకు అనిపిస్తున్నది కింద కనిపిస్తున్న సెంట్రల్ పార్క్. ఇది మధ్యలో ఉన్న ఒక స్కల్ప్చర్, ఎలివేటర్స్ మధ్యలో. మనం ఇప్పుడు డెక్ 15లో ఉన్నాం. డెక్ 15లో ఒక చాలా మంచి బోయి సింఫనీ ఆఫ్ ది సీస్ మోడల్ ఉంది చూడండి. కిందన ఎలా ఉంటుంది, హెలీప్యాడ్, మీద సొలేరియం, మనం చేసిన రైడ్స్, క్యాప్టెన్స్ డెక్, ఇది క్యాప్టెన్స్ డెక్, ఇవి పూల్, బీచ్, ఇవన్నీ స్టేట్ రూమ్స్. ఇది ఈ కిందది విండ్ జామర్, ఇది విండ్ జామర్. అది సెంట్రల్ పార్క్. ఇలా వెనక్కి వస్తే ఇదిగోండి, ఇది ఆ పెద్ద రైడ్ ఆబిస్. ఇక్కడ గోల్ఫ్, ఈ పూల్స్, కింద ఆక్వా థియేటర్, అలా అన్నీ ఉన్నాయి. చాలా మంచి మోడల్ ఇది, రాయల్ కరీబియన్ సింఫనీ ఆఫ్ ది సీస్ది.
అలా ఇటువైపు చూస్తే ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. 2200 ఇంటర్నేషనల్ క్రూ ఇక్కడ పనిచేస్తున్నారు. ఆల్మోస్ట్ ఓవర్ 60 కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఆక్వా నేషన్. సెంట్రల్ పార్క్ పగలు ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. ఇదంతా ఒరిజినల్ ప్లాంట్స్, ఇవన్నీ ఏది ప్లాస్టిక్ కాదు, అన్నీ షిప్ మధ్యలో ఇవన్నీ పెంచుతున్నారు. ఇక్కడ కూర్చోడానికి బోల్డ్ స్పేస్, కూర్చొని ఫ్రెష్ ఎయిర్ తీసుకోవచ్చు. వాచెస్, మీదకి కిందకి వెళ్ళే బార్ ఉంది కదా, అది దీంట్లోకి నెక్స్ట్ దాంట్లోకి వస్తుంది. జేమీస్ ఇటాలియన్ అదొక రెస్టారెంట్, కానీ అది ఇంక్లూడెడ్ కాదు. ఇదిగోండి, ఇది పార్క్ కెఫే, ఇది మనకి ఇంక్లూడెడ్. సో లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. అన్నీ గ్రాబ్ అండ్ గోస్. ఇక్కడ శాండ్విచ్, మోస్ట్లీ ప్రొషిటో, సలామీ ఇవన్నీ పోర్క్. కిందన అదంతా వెజిటేరియన్. ఇవి ఫ్రూట్ కప్స్, ఇది టర్కీ, ఇది సూప్, బీఫ్, క్రీమ్ ఆఫ్ మష్రూమ్, ఫ్రెష్ ఫ్రూట్ ఉంది. అక్కడ డెజర్ట్స్ ఉన్నాయి, బోల్డ్ డెజర్ట్స్ ఉన్నాయి. ఏది కావాలంటే తీసుకొచ్చి. నేను రాస్బెర్రీ కప్ కేక్ ట్రై చేస్తాను. ఇందులో టర్కీ, ఇది ప్రొషిటో, ఇది పోర్క్, చికెన్ ఉంది, రాటిసరీ చికెన్, లైక్ రాటిసరీ చికెన్. ఇది వెజిటేరియన్, జుకీనీ, స్క్వాష్, ఎగ్ ప్లాంట్. ఇది బీఫ్ కారు చేస్తున్నారు. ఇది సాలెడ్ బార్. మనకి ఏ టాపింగ్స్ కావాలంటే ఆ టాపింగ్స్ సాలెడ్లో వేసి ఇస్తారనమాట. దాని మీద సీజనింగ్స్ ఇవన్నీ 1000 ఐలాండ్ సాస్, హనీ మస్టర్డ్, సీజర్ సీజనింగ్, ఇటాలియన్ సీజనింగ్, కాబులి చనా. ఇదిగోండి, మంచి ఆర్డర్ చేస్తున్నాం. ఇదిగోండి, అవుట్డోర్ సీటింగ్ ఉంది దీనికి, ప్లస్ ఇండోర్ పెద్ద సీటింగ్ ఉంది. మనం అక్కడ కూర్చుంటున్నాం. ఇక్కడ కాండిమెంట్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన హాట్ సాసెస్, కెచప్, మస్టర్డ్, మాల్ట్ వినెగర్ అంట, గవర్మే మాల్ట్ వినెగర్. ఇక్కడ కట్లరీ, అక్కడ కాఫీ, ఎక్కడికి వెళ్ళినా కాఫీ, వాటర్, జ్యూసెస్ ఉంటాయి. సో అది ఇప్పుడు వెళ్ళి మనకి ఏది కావాలంటే అది తీసుకుందాం. సాసెస్ మన ఆర్డర్ లోపలికి వెళ్తుంది, హీట్ చేసి ఇస్తున్నారు. గాయత్రి ఒక వెజ్, నేను రాటిసరీ చికెన్ చెప్పాము. సో అవి హీట్ చేసి మనకి ఏ సాస్ కావాలంటే ఆ సాస్ అందులో వేసి ఇస్తారు. ఈ హార్స్ రాడిష్,
స్పైసీ మస్టర్డ్ మయోనీస్. సెకండ్ వన్. థ్యాంక్ యూ. ఇదిగోండి ఇది మన సాలడ్. అభి క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్ తీసుకున్నాడు. మంజు ఒక సిమిలర్ సాలడ్ బౌల్ తీసుకుంది. దట్స్ వాట్ వి గాట్ టు. What? This thumbnail night is what that lady was asking in the morning. So I thought she was asking. It's good. How's the salad? Nice. Deck 15 ఇది. Deck 15లో ఇక్కడ ఛాలెంజర్స్ ఆర్కేడ్ అని ఆర్కేడ్ గేమ్స్ ఉన్నాయి. మన సిపాస్ కార్డ్ నుంచే మనం క్రెడిట్స్ కొనుక్కోవచ్చు. ఇక్కడ క్రెడిట్స్ కొనుక్కొని ఇదిగోండి ఈ ఆర్కేడ్ గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు మనం. ప్రతి దాని మీద దాని ఇది రాసి ఉంటుంది. ఇదిగోండి 2000 టికెట్స్, 350 టికెట్స్ అని ఈ ఆర్కేడ్ గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు మనం. బౌలింగ్ లేన్, ఇవన్నీ రేసింగ్స్. ఇది లోపల నుంచి పిక్ చేయడానికి. ఇది ఇందులో ఎవడో ఆల్రెడీ అన్ని పిక్ చేసాడు. ఇవి బాల్స్, అది లేజర్ షూటింగ్, ఇది పిక్కింగ్, జ్యువెలరీ పిక్కింగ్. క్యానన్ టెంపరరీ అవుట్ ఆఫ్ సర్వీస్ అంటది. ఇది డక్స్ పిక్కింగ్. ఓ సబ్వే సర్ఫర్స్ ఉంది కదా. Something to win. Oh, is this the one that you played? I got 50 tickets. Oh, nice. 150 more to get some points. Wait, he's playing? Oh, this is the piano. అక్కడ కనిపిస్తున్నది మనం ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. బట్ దీనికి ఇది సో అలా ఆర్కేడ్ గేమ్. ఇదిగోండి గాయత్రి సబ్వే సర్ఫర్స్ ఆడుతుంది. అందులో $2 పే చేసి. ఈ ఆర్కేడ్ పక్కనే ఇలాంటి ఒక డిస్పెన్సరీ ఉంది. ఇక్కడ మనం ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఇదిగోండి ట్రేడింగ్ కార్డ్స్, ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, కింద మ్యూజిక్కి సంబంధించినవి. నెక్స్ట్ ఇక్కడ సన్కి సంబంధించినవి అన్ని రకాల సన్ ప్రొటెక్షన్, వీటికి సంబంధించినవన్నీ ఉన్నాయి. సన్ స్క్రీన్ లోషన్స్, స్ప్రేస్, ఇవే మొత్తం మెడిసిన్స్. మనకి అత్యవసరంగా కావాల్సిన మెడిసిన్స్, టూత్ పేస్ట్, మౌత్ వాష్, టూత్ బ్రష్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఛార్జింగ్ స్టేషన్స్కి పే చేయాలా? పే చేయాల్సిన అవసరం లేదు. నైస్. ఇక్కడ ఫోన్స్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఫ్రీ ఛార్జింగ్ స్టేషన్. నైస్. ఇది పూల్ డెక్. సో ఇక్కడ జనాలు పూల్లో ఉంటారు కదా, అందుకు వాళ్ళు ఫోన్ ఛార్జ్లో పెట్టేసి వెళ్ళిపోవచ్చు అనమాట. అదిగోండి అక్కడ అది పూల్స్. ఇప్పుడు ఇంకొక షో చూడడానికి వెళ్దామా. డెక్ బయటకు వస్తే ఇలాగ ఫ్రీ సాఫ్ట్ సర్వ్స్ ఉంటాయి. వెనీలా, చాక్లెట్ మిక్స్డ్. వెనీలా, చాక్లెట్, వెనీలా అండ్ చాక్లెట్. I'll take a vanilla and chocolate, please. Thank you. అయ్యో నది మన వాళ్ళందరూ ముందే తీసేసుకున్నారు. Cheers. అదిగోండి ఇది ఇంకొక రెస్టారెంట్, ఎల్లోకో ఫ్రెష్ అని. ఇక్కడ ఎప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మెక్సికన్ ఫుడ్ దొరుకుతుంది అనమాట. ఇక్కడ కేసడియాస్ ఉన్నాయి. బీఫ్ బరీతోస్, చికెన్ బరీతోస్, నెక్స్ట్ చికెన్ అండ్ చీజ్ కేసడియాస్. ఇది వెజిటేరియన్ చీజ్ అంటే.
అది చికెన్. ఇవి నాచోస్, టార్టియాస్ అంటే బేసిక్గా చపాతీలు, మైదా చపాతీలు. దాంట్లో చపాతీలో పెట్టుకోవడానికి పుల్డ్ పోర్క్, బీఫ్ కార్నిటాస్, చికెన్ కార్నిటాస్. కార్నిటాస్ అంటే మీట్, స్పానిష్లో కార్నిటాస్ అంటే మీట్ అని అర్థం. ఇక్కడ మెక్సికన్ రైస్, మెక్సికన్ బీన్స్, చీజ్ సాస్, చిల్లీ బీఫ్ ఉన్నాయి. ఇవన్నీ ఆ టార్టియాస్లో పెట్టుకొని తినొచ్చు. ఇవన్నీ ట్రెస్లెషెస్, మెక్సికన్ ఒక చాలా స్పెషల్ ఒక డెజర్ట్. ట్రెస్లెషెస్ అంటే 3 పాలతో చేసేది. ట్రెస్ అంటే 3, లెచెస్ అంటే మిల్క్. ఇక చాక్లెట్ మ్యూస్, క్యారమిల్ ఫ్లాన్, అలాగే కిందన సాలెడ్స్, ఫ్రూట్ కప్స్ గట్రా ఉన్నాయి. ఇవన్నీ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కావాలంటే తీసుకోవచ్చు. ఈ ఎల్లోకో ఫ్రెష్ మనకి ఇంక్లూడెడ్ అనమాట. ఇది సాల్సా బార్. అక్కడ ఏవైతే తీసుకున్నాం దాంట్లోకి వేసుకోవడానికి గ్వాకమోలీ, సార్ క్రీమ్, పికోడి గాయో, హాలపీనియోస్, సాల్సా వెర్దే అంటే గ్రీన్ సాస్, ఇక్కడ చీజ్, లెమన్, అటువైపు ఆనియన్స్, నెక్స్ట్ లెటస్ ఉంది. అలాగే బోల్డ్ అన్ని హాట్ సాసెస్ ఉన్నాయి ఇక్కడ. సో మన ఇండియన్ క్విజిన్ లాగే వీళ్ళు చాలా హాట్ సాసెస్ తింటారు, స్పైసీ ఫుడ్ తింటారు వీళ్ళు మెక్సికన్స్. సో మన ఇండియన్ చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. సర్ఫ్ చేస్తున్న ఫ్లోరైటర్ చూసాం కదా మేము ఇందాక. అక్కడ ఈ ట్రైనర్స్ అందరూ కలిపి ఒక షో చేశారనమాట. ఆల్మోస్ట్ ఒక ½ an hour షో ఇది. వాళ్ళ స్కిల్స్ అన్నీ ప్రదర్శిస్తున్నారనమాట అక్కడ. సో ఆ షో చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ టోటల్ కాస్ట్ గురించి మాట్లాడదాం. సో మేము 4 వెళ్ళాం ఈ క్రూజ్కి. ఇది రూమ్ ఆక్యుపెన్సీతో సంబంధం ఉండదన్నమాట. పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. మేము ఒక బాల్కనీ రూమ్కి పర్ పర్సన్ ఆల్మోస్ట్ $1,100 పే చేసాం. రూమ్ కేటగిరీస్లోని ఇంకొన్ని రూమ్స్ ఉంటాయి. అన్నిటికంటే చీపెస్ట్ ఇంటీరియర్ రూమ్ అంటే అదొక $900 ఉంది మేము బుక్ చేసేటప్పటికి. ఇది మేము ఆల్మోస్ట్ జనవరి 2025లో వెళ్ళాం. దానికి మేము సెప్టెంబర్ 2024లోనే బుక్ చేసుకున్నాం. సో బుక్ చేసేటప్పటికి ఇంటీరియర్ రూమ్ అంటే సేమ్ సిమిలర్ ఫ్లోర్ ప్లాన్ ఉంటుంది, బెడ్స్ ఉంటాయి, మిగతా అమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి, కానీ ఇంటీరియర్ అనమాట. ఇంకా బయటికి చూడడానికి విండోస్ గట్రా ఏమి ఉండవు. సో దానికి ఒక $920 to $930 కోట్ చేశాడు. దాని తర్వాత మాది బాల్కనీ, ఓషన్ వ్యూ, ఇంకొకటి బాల్కనీ సెంట్రల్ పార్క్ వ్యూ, అంటే షిప్ లోపల వైపు ఉన్న బాల్కనీస్ అనమాట. సో మా దానికి ఆల్మోస్ట్ $1,100 పడింది ఒక్కొక్కరికి. అండ్ ఇది జస్ట్ ఫేర్. దీని తర్వాత మేము ఎక్స్ట్రాగా తీసుకున్నవి ఒక డ్రింక్ ప్యాకేజ్, ఈ కోక్ లాంటి సాఫ్ట్ డ్రింక్స్ అన్ని, నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ అన్ని తాగడానికి ఒక డ్రింక్ ప్యాకేజ్. అక్కడ మనం కోకోకేలోని తీసుకున్న వాటర్ థీమ్ పార్క్, నెక్స్ట్ ఈ డాల్ఫిన్ కోవ్ ఇది ఎన్కౌంటర్ జమైకాలో. సో అవన్నీ వేరుగా మళ్ళీ కాస్ట్ అనమాట. ఆ కాస్ట్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఆ జమైకా వీడియోలో. సో అది కాకపోతే $1,100లోని మనకి ఏమేమి దొరికాయి అన్నది కూడా మనం చూసుకోవాలి. ఒక వారం పాటు అకామిడేషన్ ప్లస్ ఫుడ్, అండ్ అది కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్, మంచి అకామిడేషన్ విత్ యాక్సెస్ టు 3 different countries. సో అలా చూసుకుంటే పర్ డే కాస్ట్ చాలా చీప్ అన్న దీంట్లోనే ఉంది. సో మేమైతే ఈ ట్రిప్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. దీని తర్వాత నెక్స్ట్ క్రూజ్ డెఫినెట్గా తీసుకుందాం అన్నది ప్లాన్. కాకపోతే నెక్స్ట్ క్రూజ్ మేము యుఎస్కి ఇది
ఈస్ట్ సైడ్ అట్లాంటిక్ ఓషన్లో తీసుకున్నాం. నెక్స్ట్ ఇది పెసిఫిక్ ఓషన్లో తీసుకొని అలాస్కా వెళ్దాం అన్నది ప్లాన్. సో వెళ్తే ఆ వీడియోస్ కూడా మనం ఫర్దర్ ఇయర్స్లో అప్లోడ్ చేస్తాం. అలా మన ట్రిప్ కంప్లీట్ అయ్యి మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో ఇక్కడ వచ్చేసాం. మయామి పోర్ట్ ఇది. ఇప్పుడు ఏదో ఇంకో కొత్త షిప్ ఉంది అక్కడ, మయామి డౌన్ టౌన్. జనాలు డిసెంబర్కి అవుతున్నారు అక్కడ. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క నంబర్ ఇచ్చి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఒకసారి పంపిస్తున్నారు అనమాట. సో అలా మన క్రూజ్ యాత్ర ఒక ముగింపుకి వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.